హాయ్ అండి. అందరికీ నమస్తే. పొద్దున్నే జర్నీ ఎంత బావుంటుందో కదా! అలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే, అందులో బైక్‌లోను చాలా బావుంటుంది కదా! నాకైతే ఆ జర్నీ చాలా ఇష్టమండి. అలా పెద్ద పెద్ద తాడి చెట్లు, మామిడి చెట్లు ఎంతో బావుంటుంది కదండీ! అర్లీ మార్నింగ్ నేచరు. అలా మేమైతే స్కూటీలో స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళామనేది వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి చెప్తాను. బాబుని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. అర్లీ మార్నింగ్ నేచర్ చాలా బావుంటుంది గదండీ! ఇంకా సూర్యుడు కూడా రాలేదు. ఇంక దారిలో ఆగి స్ట్రాంగ్‌గా టీ అయితే తాగేసామండి. బాబుకైతే బాదం పాలు తీసుకున్నాము. అవే తాగుతున్నాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూడండి నిన్న నైట్ అనుకోకుండా పెద్ద వర్షం వచ్చిందండి. సో, రైతులైతే చాలా నష్టపోయారు. రోడ్లన్నీ తడిచిపోయాయి. అవైతే ఎండకి ఎండబెడుతున్నారండి. ఇంకలా నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్తే మీరు చూస్తే పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. తిరుమల కొండలనుకుంటున్నారా? కాదండి. ఇవైతే పెంచిల్ స్వామండి. పెంచిల్ కోన లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకైతే వచ్చేసామండి. వీకెండ్ నాకు మా హస్బెండ్‌కి ఇద్దరికీ హాలిడే. సో, అందుకని పెంచిల్ కోనకైతే స్టార్ట్ అయిపోయాము. ఇవి చూడండి ఎండకి జనాలు ఇబ్బంది పడకుండా ఇలా చలువ పందిళ్ళైతే వేశారండి మొత్తము. ఇంకా ఇక్కడ స్వామివారైతే చాలా పవర్‌ఫుల్ అండి పెంచిల్ స్వామి. అండ్ ఈరోజు సాటర్డే పౌర్ణమి. అందుకని చెప్పేసి పెంచిల్ స్వామికి కళ్యాణం అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పెంచిల్ స్వామి కళ్యాణం అండి. ఇంకా మా హస్బెండ్ గుండు చేయించేసుకున్నారు. సో, హస్బెండ్, బాబు అలా కోనేరులో మునుగుతున్నారు. ఇక్కడ నుంచి దేముడి టెంపుల్ వ్యూ అయితే చాలా చాలా బావుంటుందండి. అలా వాటర్‌లోనే ఒక గోపురం ఉంటుంది. ఇంకా ఆ కొబ్బరి చెట్లలో నుంచి చూస్తే స్వామివారి టెంపుల్ చూడండి. ఈ వ్యూ చాలా బావుందని చెప్పేసి తీశాను. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నా ప్రీవియస్ వ్లాగ్స్‌లో చూస్తే వాటర్ ఉన్నాయి. వాటర్ అన్నీ ఎండిపోయాయండి ఎండకి.